హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఒక చాలా బాధాకరమైన విషయం. ఐపీఎల్ బెట్టింగ్లోని ఒకరు డబ్బులు పోగొట్టుకున్న దాంతో ఒకసారి వివరాల్లో చూద్దాం. ఐపీఎల్ బెట్టింగ్ వ్యసనం బారిన పడిన ఒక వ్యక్తి చేతిలో డబ్బు ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. భూమి కొందామని దాచుకున్న కోటిన్నర డబ్బును ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ యాప్స్లో మాయలో పడి పోగొట్టుకున్నాడు. డబ్బేదని కుటుంబ సభ్యులు అడగగా ఏమీ చేయలేని స్థితిలో ఉన్న సదరు వ్యక్తి చివరకు ఆత్మహత్య దిక్కనుకున్నాడు. పురుగుల మందు తాగి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరాడు. ఈ ఘటన కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం రామనపాలెం గ్రామంలో వెలుగు చూసింది. రామనపాలెం గ్రామానికి చెందిన సూరిబాబు ఆన్లైన్ గేమ్స్కి బెట్టింగ్ యాప్స్కు వ్యసనం అయ్యాడు. భూమి అమ్మిన డబ్బును ₹1,40,00,000 తమ కుటుంబ సభ్యులు సూరిబాబు అకౌంట్లో డిపాజిట్ చేశారు. మంచి రేటు వస్తుందనేసి భూమి అమ్మారు. మరొక చోట భూమి దొరకగానే మరి తిరిగి భూమి కొందామనేసి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. అయితే ఇంట్లో అవసరాల నిమిత్తం ఒక 5 లక్షలు తీసుకురావాలి బ్యాంకు నుంచి అనేసి సూరిబాబును కోరగా సూరిబాబు కుటుంబ సభ్యులకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక తను ఆత్మహత్య చేసుకున్నాడు. సూరిబాబు కోటిన్నర రూపాయలు పోగొట్టుకున్న సూరిబాబు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించి ఆత్మహత్య చేసుకుందామని పురుగుల మందు తాగాడు. హాస్పిటల్ అడ్మిట్ అయి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. నా కుటుంబ సభ్యులు కోటిన్నర పోగొట్టుకున్నందుకు ఏడవాలో సూరిబాబు బతికినందుకు సంతోషపడాలో అనేసి స్థితిలో కుటుంబ సభ్యులు ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా బెట్టింగ్ యాప్కు దూరంగా ఉండండి. బెట్టింగ్ యాప్స్కు జోలికి వెళ్ళకండి. ఐపీఎల్ బెట్టింగ్స్కు జోలికి వెళ్ళకండి అని మనం గత కొద్ది రోజులుగా అవేర్నెస్ చేస్తున్నాము. ఆయన ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు జరుగుతూనే రోజు ఏదో ఒక దగ్గర జరుగుతూనే ఉంటున్నాయి. దయచేసి బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్, ఐపీఎల్ బెట్టింగ్స్ జోలికి వెళ్ళకండి. అవి కుటుంబాన్ని నడి రోడ్డు మీదకి తీసుకొస్తాయని పదే చెప్తున్నాము. అయినా ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరం. ఏదేమైనా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి యాప్స్ జోలు వెళ్ళకండి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. అది క్యాన్సర్ కంటే బాగా డేంజర్ అయిన వ్యాధి ఈ బెట్టింగ్ వ్యసనం. ఇది మనిషిని ఒకటే రోజున రోడ్డు మీదకి తీసుకొస్తుంది. తనతో పాటు తన కుటుంబ సభ్యులను కష్టాల్లోకి నెట్టేస్తుంది ఈ బెట్టింగ్ యాప్. దయచేసి మరొకసారి చెప్తున్నాం, బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. లోన్ యాప్స్ జోలికి వెళ్ళకండి. ఆన్లైన్ బెట్టింగ్ పాల్పడకండి. మీ కుటుంబాన్ని రోడ్డున పడేయకండి. థ్యాంక్ యూ.